ఏం కాలేదులే బామ్మ. ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటున్నావు? మనసు ఎక్కడో పెట్టుకుని బండి నడిపితే ఇలాగే అవుతుంది. ఇప్పుడు నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఈ టైంలో ఇలా జరిగిందని తెలిస్తే అప్సెకును అనుకోరు. ఎక్కడ పడి చచ్చిందో వైరు కట్ అయిపోయింది, బ్రేక్ పోయింది, అద్దం పగిలిపోయింది. ఈసారి బండి ఎక్కడే చెప్తాను. వీళ్ళెందుకు మళ్ళీ వచ్చారు? ఏంటయ్యా, ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? ఏ చారుమతి, మందు రాస్తుంటే ఎక్కడ పోతున్నావు? నీకు పిల్ల చేష్టలు ఇంకా తగ్గలేదు. చారుమతికి దెబ్బలు తగిలేని తెలిసింది, అందుకే చూసిపోదాను వచ్చాను. మీరు కొట్టిన దెబ్బ కంటే ఇదేం పెద్దది కాదు. దాంట్లో చెప్పి ఇంకా కోలుకోలేదు. అంతకంటే ఇదేం పెద్దది కాదులే. ఇలా చూడండి, ఈ రోజు మా అమ్మాయికి పెళ్లి చూపులు. వచ్చేవాళ్ళు చాలా మర్యాదస్తులు. చెప్పిన టైంకి వస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీలా కాదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అయ్యా. సరే, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగేటప్పుడు మేము అడ్డుగా ఉన్నామని మీరు అనుకుంటే మేము వెళ్ళిపోతాం. చాలా సంతోషం, బయలుదేరండి. చుట్టుపక్కల ఏ శుభకార్యం జరిగినా పెద్దాయన ఇంటి నుంచి సార్ వస్తుంది. అది మీ ఇంటికి వచ్చి ఈ చేరుతుంది. సారే వద్దు, సానుభూతి వద్దయ్యా. మేము సౌకర్యంగానే ఉన్నాం. మీ చూపు పడనంత వరకు మేము బాగానే ఉంటాం. ఇంతవరకు చేసింది చాలు. ఆ రోజు రాకుండా చెడిపారు, ఈ రోజు వచ్చి చెడపకండి. ఏమిటయ్యా బుద్ధి లేకుండా నోటుకు వచ్చాడు? మనం వినే స్థితిలో ఉన్నాం, అందుకని ఆయన ఇష్టం వచ్చాడు. మీకు శతకోటి దండాలు. అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఇక అమ్మ ఏ పరిస్థితిలో ఉందో పాపం. నువ్వు ఊరుకోరా, అసలు అయ్యగారు బాధపడుతుంటే. ముందు ఈ ఇంటికో కుక్కను కొనాలి. కన్నం మాత్రమే కాదు, దాన్ని వాకిట్లోనే కట్టేయాలి. చారుమతి, త్వరగా వచ్చి రెడీ అవ్వు. మగ పెళ్లి వారు వచ్చే టైం అయింది. మాస్టర్ ఇంటికి ఎడిపోవాలన్నా? ఏ విషయంగా వెళ్తున్నారు? పెళ్లి చూపులకు వెళ్తున్నాం అన్నా. ఏయ్, నువ్వు ఆగు, నేను డీల్ చేస్తాను. వెళ్ళి ఎవరు పెళ్లి కొడుకు? ఏంటి కళ్ళుగా పేసుకున్నాడు. పెళ్లి కొడుకు ఎవరైనా తెలిస్తే అడ్రస్ చెప్తావా? ఉత్తరే మాస్టర్ అంటే మేము ఎలా చెప్తాం? పాటల మాస్టరా, టీ మాస్టరా, ఎవరో చెప్తేనే తెలిసేది. ఇక్కడికి వచ్చి మాస్టర్ ఇలా అడిగితే చెంటి పిల్లని కూడా చెప్తారన్నారు. అయితే పోయి చంటి పిల్లాడిని అడగరా, నన్ను ఎందుకు అడుగుతున్నావురా? ఏంటి గురు సడన్ గా అంత మాట అనేసారు? లైఫ్ మ్యాటర్ గురు. ఓహో, మీ లైఫ్ మ్యాటరా గురు? అవును గురు. ఇలాగే వెళ్ళి లెఫ్ట్ కి తిరిగి రైట్ కి పోతే పోవాల్సిన చోటుకు పోతా. చెప్తున్నావేట్రా? ఆల్రెడీ సగం కాలిన శవలాగా ఉన్నాడు. శ్మశానానికి కాకపోతే స్విట్జర్లాండ్ కి దారి చెప్తావా? నేరుగా పోయి రైట్కి తిరిగితే కుర్రపాడు వస్తుంది. తోటలో వెళ్ళి అదే మాస్టర్ గారు వెళ్ళి. అయ్యా, వీడిని చూస్తుంటే గ్రహాంతర వాసిలో ఉన్నాడు. వాళ్ళ లెక్కలు చూసి డబ్బు పంపించేశాను బాబు. ఎక్కడున్నారు మీ అయ్యగారు? ఇంట్లో ఉన్నారా? ఆయన్నే కలవడానికి వచ్చా. పెళ్లి చూపులకు వచ్చారు. నన్ను చూడంగానే నచ్చానంట. తాంబూలాలు కూడా మార్చుకున్నారు. మీరు తప్ప నాకు ఇంకెవరు దొరకరు అనుకున్నారేమో. అందుకే ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. మొదటి పత్రిక మీకే ఇస్తాం. అసలే మీరంతా గొప్పింటోళ్ళు, మిమ్మల్ని నమ్మలేం. ట్విట్టర్, ఫేస్బుక్ లో మన ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటోలు, సెల్ఫీలు పెట్టి సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారేమో. అందుకే అవన్నీ తీసుకుపోద్దామని వచ్చా. ఈ రోజుతో మన మధ్య మాటాపలకు ఉండకూడదు. చాలు స్వామి, ఇక అంతా ముగిసిపోయింది. ఎక్కడ మీ నాయన? అయ్యా పెద్ద మనిషి, సస్పెన్స్ గా వచ్చి దిగుతానని షాక్ ఇచ్చారే. నా గొంతు వినగానే లోపలికెళ్ళి దాక్కున్నారా? ఇదిగో వస్తున్నా. నేను నచ్చలేదని మీ అబ్బాయితో చెప్పి అయ్యా, పిల్ల లోపలికి పోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? నాతోనే నేరుగా చెప్పండి. పోనీ. ఈ ఊళ్ళో వర్షాలు పడలేదంటే ఎలా పడతాయి? మీలాంటి వాళ్ళు ఉంటే పడుతుందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మీరంతా పెద్ద మనుషులా? మాట తప్పేవాళ్ళు పెద్ద మనుషులే కారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాలు ఇవ్వ. సస్పెన్స్ గా వచ్చి దిగుతాను. నాన్నకి నచ్చని ఏ విషయం నాకు నచ్చదు. నాన్నగారిని చూశాను. ఎందుకు దాచారు? నాకు చిన్న దెబ్బ తగలగానే చూడ్డానికి పరిగెత్తుకుంటొచ్చారు. ఆయన మెడకి అంత పెద్ద కట్. మీరున్న ఊర్లో ఎలా వర్షాలు పడతాయని అన్నాను. కానీ మీరేమో ఈ ఊరు కోసం రక్తాన్ని చిందించారు. ఈ విషయాలన్నీ దాచి ఏవి జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? మాటిచ్చాను. అసలే నీ ఎత్తుకి నిన్ను తల పైకెత్తే చూడాలి.
ఇప్పుడు ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయావు. పొట్టయ్యా పొట్టి పని చూసుకోండి. హలో చెప్పు. గజా నేనే. వినిపిస్తోందా? ఒకటే సౌండ్గా ఉంది. అన్న ఇంకెవరు ముఖ్యమైన డీల్లో ఉండారు. వాట్సాప్ లో ఫోటో అడ్రస్ వచ్చింది. ప్లాన్ లో ఏదాவது చేంజ్ ఉంటే సొల్లు. ప్లాన్లో ఏ చేంజ్ లేదు. వాడిని ఎత్తుకొచ్చి మాకు అప్పగించి వెళ్ళిపోండి. ఓకే, తిరిపి ఫోన్ చెయ్యొద్దు. భవానీ, రామనాథపురం నుంచి వస్తున్నారు. ఆయుధ పూజకి గోపి వచ్చేటప్పుడు మనం ఉండి ఏం చేయక్కర్లేదు. వాడిని తీసుకొచ్చి మనకు అప్పగించి పోతా ఉంటారు. వచ్చేవాళ్ళు మామూలు వాళ్ళు కారు. వాళ్ళు రావడం సరే, ఆ అయ్యగారి కొడుకు అడ్డుపడతాడు కదా, వాడినేం చేస్తారు మీరు? వాడు రాడు. దానికి వేరే ఏర్పాటు చేశాను. చూస్తాను. అయ్యా, ఇక్కడికి రాకూడని వాడు వచ్చాడు. ఏం తిరగాసులు పెడతాడో ఏంటో. జరగండి జరగండి. అయ్యా, ముహూర్తం దాడిపోతోంది. రండి, హోమం మొదలు పెడదాం. అయ్యగారు రాకుండా ఏనాడు హోమం మొదలు పెట్టామని ఏమంటున్నారు? అయ్యగారు కొడుకున్నారుగా, ఆయన్ని చేయమనండి. ఇప్పుడు జాతర పనులన్నీ ఆయనే చూసుకుంటున్నారుగా. అయ్యగారి తర్వాత ఆయనే కదా. హోమం ఆయనతో ప్రారంభించండి. మీరు వచ్చి కూర్చోండి అల్లుడు. ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. మేము ఏనాడు ఇద్దరిని వేరువేరుగా చూసాం. అయ్యగారి స్థానంలో ఉండి చిన్నబాబు గారిని మొదలు పెట్టమని చెప్పండి. ఏం అల్లుడు గారు చెప్పింది కరెక్టే కదా? కరెక్ట్గానే చెప్పారు. మీరు హోమాన్ని ప్రారంభించి పూజారి గారు ఆయుధాన్ని ఇచ్చి ఏటుగడికి పంపించండి. ధైర్యంగా వెళ్ళు. వేలో ఉండాం. అన్న నా పక్కనే ఉండాడు. అన్న, రామనాథపురం నుంచి మనుషులు వచ్చేసారన్న. భారతీయుడు ఇప్పుడే వచ్చేస్తారు. గజాకి ఫోన్ చేసి వాడి ఇక్కడి నుంచి బయలుదేరిపోయాడని చెప్పు. వండి నంబర్ని వాట్సాప్లో అనుపు.
డేయ్ పొంగడా వీడా வேண்டாம் 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 வாய் போடுறான் போங்கடா போங்க போங்க కీలో పోడురా బాబు మీరా తప్పుగా అనుకోకండి మీరని తెలియకుండా వచ్చినాడు తప్పుగా అనుకోకండి క్షమించండి మీరేదో ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు కానీ తిరిగి వచ్చినట్టు ఎవరు చెప్పలేదు ఆ రోజు మీరు కొట్టిన దెబ్బకి నేను స్టేట్ వదిలి వెళ్ళిపోయాను మర్చిపోను కదా ఆ తర్వాత పేరు మార్చేశాను ఊరు మార్చేశాను స్టైల్ కూడా కొంచెం మార్చాను కానీ వృత్తిని మాత్రం మార్చలేదు కడపలో ఎవరినో లేపేయాలని చెప్పారు నేను అప్పుడు అడిగాను మీరున్నారా మీరు ఇన్వాల్వ్ అని కరెక్ట్ సారీ కమా అప్పుడు కూడా ఎవరో గోపి అని పేరు చెప్పారు అందుకే వచ్చాను క్షమించండి అనే ఫోన్ ఒక్క నిమిషం థ్యాంక్స్ హలో అనే పక్కన నెరంగిట దూకిరవా వేണ്ട ఆ పిల్లని నేను చేసుకోలేదుగా என்னென்ன சொல்ற ఈ కడప జిల్లా చుట్టుపక్కలంతా వాళ్ళు పెట్టేదే చట్టం వాళ్ళు చెప్పేదే న్యాయం அவங்க మీరు యారు ఏదో చేయలేం సరేనా వదిలే ఆగాగాగు ఓ పంచే ఆ పిల్లాన్ని సేఫ్ గా గుడి వరకు తీసుకెళ్లి విట్టుడు అంతవరకు మన పసంగని వాడు పాదుగాపుగా ఉండమను ఓకే సరే పంపిస్తున్నారు అందరుగా తీసుకుపోయేదానికి వచ్చినాం భయపడకండి పదండి పయ్య ఉళ్ళ నోడేయకూడదు అందరంగా తీసుకురండి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అంటే ఎత్తుకొచ్చి మనకు అప్పగిస్తామని చెప్పారు కదా ఇప్పుడు ఆడికే కాపలాగా వెళ్తున్నారు మీరేం దిగులు పడకండి మన కుర్రాళ్ళ ఆ పిల్లాన్ని భద్రంగా తీసుకెళ్తారు ఒకే ఒక సెల్ఫీ తీసుకుందాం ఎన్ననా నీ ఎవరో పెరియాలంగ ఇవో బచ్చాగాడు ఇవం కూడా సెల్ఫీ అడిగా ఇష్టం లే సెల్ఫీ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా 6 మాసాలుగా నేను కాళ్ళు చేతులు పడిపోయి మూల కూర్చున్నానే అది తమ్ముడు కొట్టిన దెబ్బకే నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈయనే ఈ ఊరికి భాషాబాయిరా తీసుకుందామా బాబు మీద చెయ్యేసుకుంటే కొంచెం నవ్వినట్టుగా